హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. దివాళీ హాలిడేస్ అయిపోయాక బెంగళూరుకి బయలుదేరుతున్నాం. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. టైం అయితే 10:30 అవుతోంది. ఒకవైపు వర్షం కూడా పడుతోంది. బస్ ఏమో ఇంకా రాలేదు. మేము ఎప్పుడు జర్నీ చేసినా స్లీపర్ బస్సే బుక్ చేసుకుంటాం. కానీ కర్నూలు బస్ యాక్సిడెంట్ తర్వాత స్లీపర్ బస్ అంటేనే భయంగా ఉంది. అది మర్చిపోకముందే మళ్ళీ నిన్న ఇంకో బస్ యాక్సిడెంట్ అయింది. ఆ చనిపోయిన వాళ్ళని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది పాపం. మేమైతే ఏ జర్నీ స్టార్ట్ చేసినా శివ మృత్యుంజయ మంత్రం మనసులో అనుకుని ఆయనపై భారం వేసి బయలుదేరుతాం. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా. మేము ఎక్కిన బస్ కి అయితే విండోస్ కంప్లీట్ గా క్లోజ్ లేవు. ఎమర్జెన్సీలో ఓపెన్ చేయడానికి వీలుగానే ఉంది. నాన్ ఏసీ అయితే ఇలా ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఇలా ఉంటే ఎలా, పిల్లలు ఓపెన్ చేసేస్తారు కదా, డేంజర్ అనుకునేదాన్ని. కానీ కర్నూలు బస్ యాక్సిడెంట్ తర్వాత ఇలా ఉండటమే సేఫ్ అని అర్థమైంది. కర్నూలు బస్ కి కూడా ఇలా ఉండింటే అందరూ బ్రతికే వాళ్ళేమో. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి బెంగళూరుకి రీచ్ అయ్యాం.